హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏటీవీ ఛానల్. సమంత ఒక సినిమా తీస్తుంది తెలుసా? అవును, సమంత సినిమా ఇప్పుడు సమంత నడుస్తుంది, మొత్తం సమంత యుగం నడుస్తుంది. హీరోయిన్లు తెలుసా నీకు? అవునవును. ఇప్పటి వరకు అందరికి యాక్షన్ అంటే మంచి మంచి ఇట్లా లవ్ స్టోరీ ఇట్లా అందరికి తెలిసిన రోలే. కానీ ఇప్పుడు మాత్రం చేసే సినిమా చేస్తున్నా, ఇప్పుడు రిలీజ్ అవుతుంది, రేపు రిలీజ్ అవుతుంది ఆ సినిమా. ఏ సినిమా అది మరి? జాను. జాను, అబ్బా సూపర్ లవ్ స్టోరీ సినిమా కదా ఇది. లవ్ స్టోరీ సినిమా వరుస హిట్ లో ఉన్న మన సమంత ఇప్పుడు కూడా మంచి హిట్ ఇవ్వబోతుంది కదా. హిట్ మంచి లవ్ స్టోరీ ఉన్న సినిమాతోని ముందుకు వచ్చేసింది అన్నమాట సమంత. అవును కదా. మొన్న ప్రెస్ మీట్ లో అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి సమంత ఏ లెవెల్లో ఆన్సర్స్ ఇచ్చిందంటే చూద్దాం మరి మనం. చూద్దాం. ఇగో సమంత అంటే జాను సినిమా ఇది ఎట్లుంది అంటే వాళ్ళు క్వశ్చన్స్ వేసిండ్రు అందరు. అంటే ప్రెస్ వాళ్ళు క్వశ్చన్ ఇస్తే మన సమంత ఉంది కదా, మిల్క్ పాలపుంత అంటాం మనం. అవును, ఆ పాలపుంత ఆ ప్రెస్ వాళ్ళకు మంచిగా తీపిగా సమాధానం చెప్పింది కదా. నిజంగా మంచి ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు జాను అనే సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు అన్నమాట. మన శర్వానంద్ ప్లస్ మన సమంత, అక్కినేని సమంత ఇద్దరు కలిసి మన జాను సినిమా తీశారన్నాడు. అవును కదా. అవును. ఈ సినిమా అంటే లవ్ స్టోరీ, హార్ట్ టచింగ్, అందరికి కూడా అంటే మంచి హృదయాన్ని నొప్పించే విధంగా ఉంటాయి కదా. ఏకదమ్ లవ్ స్టోరీ సినిమా కదా. అవును. ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ దిల్ రాజు బ్యానర్. దిల్ రాజు బ్యానర్ అంటే సూపర్. ఆ సినిమా అదిరింది అనుకో. దీని డైరెక్టర్ వచ్చేసి ప్రేమ్ కుమార్ కదా. అవును, సూపర్ డైరెక్టర్. డైరెక్టర్ సూపర్, దాంతో లవ్ స్టోరీ అంటే సినిమా అనేటువంటిది ఇంకా 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 సూపర్ గా ఉంటది అనుకో కదా. అవును. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా వచ్చేసి తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా 96. ఆ సినిమా కూడా లవ్ స్టోరీ కదా. లవ్ స్టోరీ. దాంట్లో మన త్రిష హీరోయిన్ గా నటించింది అన్నమాట. ఆ త్రిష అంటే దీనికి ఆ సినిమాకి రిమిక్ గా ఈ సినిమాని తీసిరు. కొంచెం ఈ సినిమా రిమిక్స్ గా కొంచెం ఉంటాయి కదా. దాని యొక్క డైరెక్టర్ దీని ఒక డైరెక్టర్ ఒకటే అనుకుంటా. తమిళ డైరెక్టర్ కదా. ఈ సినిమా అందరినీ ప్రేక్షకులని అందరినీ కూడా ఆసక్తి పాదించే విధంగా ఉంది. మన తమిళ సినిమా ఉంది కదా 96. అవును, 96 గా పాస్ అయింది, హిట్ గా సినిమా అయింది. అవును. దాన్నే కొంచెం పోలి ఉందంటే ఏ స్థాయిలో భారీ అంచనాలు ఉంటాయి ఈ సినిమాకు మనం చూసుకోవచ్చు కదా. ఎంత పెద్ద సమంత వీళ్ళు అంటే జాను సినిమా బృందం వాళ్ళు కూడా ఈ సినిమాని ఒక రేంజ్ లో ఊహించుకుంటున్నారు అందరూ కూడా. తిను అంటే ప్రెస్ మీట్ లో ఏ క్వశ్చన్స్ వేస్తే ఎట్లా ఆన్సర్ ఇచ్చిందో మనం ఈ రోజు తెలుసుకుందాం అన్నమాట. అవును కదా. అంటే ముందు ప్రెస్ వాళ్ళు అడిగింది అనమాట. అవును. జాను నీ యొక్క ప్రయాణం ఈ సినిమాలో ఎలా అనిపించింది నీకు? జాను సినిమాలో నీ ప్రయాణం ఎట్లా అనిపించింది ప్రెస్ వాళ్ళు అడిగింది కదా. అవును. ఈ సినిమా ప్రధానంగా 2 పాత్రల మధ్యనే సాగుతుంది. అంటే సినిమా అంటే దాదాపు కామెడీ గానీ అవి కానీ ఇవి కానీ ఒక 40-30 ఆర్టిస్టులు ఉంటారు కదా. కానీ ఈ సినిమాలో ఎట్లా ఉన్నారంటే హీరో ప్లస్ హీరోయిన్ ఎక్కువ పాత్ర ఉంది కదా. ఎక్కువ పాత్ర, ఇద్దరు సపోర్ట్ చేసుకొని మంచిగా ఈ సినిమాని మంచిగా రన్ చేసిండ్రు, నడిపించారు. కానీ సమంత ఇంకో విషయం ఏందన్నదంటే నేను ఇంతమంది అంటే ఇన్ని సినిమాలు తీసిన, ఇంత హీరో అంటే అంత మందితో తీసిన ఒక 40 ఇట్లా నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి 10 years అవుతుంది. కానీ ఇంత మంచి సినిమా కొంచెం అన్ని సినిమాల కంటే విభిన్నమైన సినిమా ఇది ఒకటి తీసిన అనేసి చెప్పి. ఇంకొక మాట కూడా ఉంది. ఏదైతే ఫస్ట్ రోజు నేను షూటింగ్ తీశాను, ఆ రోజు నాకు మంచిగా మ్యాజిక్ అనిపించింది. ఈ సినిమాలో ఏదో ఉందని నాకు అనిపించింది. మళ్ళా అది కొనసాగింది అన్నమాట. ఈ సినిమా మొత్తం మ్యాజిక్ తో నాకు అనిపించింది అన్నమాట. అవును అవును. అంటే సమంత చెప్పేసింది అన్నమాట ఏమని, ఈ సినిమా నేను ఫస్ట్ రోజు షూటింగ్కి వెళ్ళగానే నాకు ఒక మంచి మ్యాజిక్ ఉన్న సినిమా అంటే నేను తీసుకున్నాను అనేసి అనిపించింది ఈమెకి. మళ్ళీ ఇంకొకటి ఏమంటే దీంట్లో ఎక్కువ హీరోయిన్ పాత్రలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఇక ఎక్కువ రిస్క్ వీళ్ళిద్దరి మధ్యనే ఇక లవ్ స్టోరీ నడుస్తుంది కాబట్టి కొంచెం రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సినిమా మొత్తం వీళ్ళిద్దరి మీద డిపెండ్ అయి ఉంటది కదా. ఈ సినిమా మొత్తం అంటే జాను సినిమా గ్రేట్ టీమ్ నిజంగా సూపర్ కదా. మంచి సినిమా వర్క్ చేసిన అందరూ కూడా ఎక్దమ్ పని చేశారు కదా నిజంగా. మరి ఈ సినిమాలో షూటింగ్ తీసేటప్పుడు ఆమె యొక్క అనుభవాలు ఉండొచ్చు ఏమన్నా చెప్పిందా మరి ఆమె? అనుభవం అనేది ఇంకొక విషయం ఏంటంటే అంటే ఈ సినిమా అంటే 96 కి రిమిక్ అనేసి చెప్పినాం అన్నమాట.
ఈ రిమిక్ అనేసి ఈ సినిమా చెప్పినాం కదా, ఈ సినిమా అంటే షూటింగ్ టైంలో నువ్వు అంటే త్రిషాని వెళ్ళి ఏమైనా ఎట్లా ఉంది సినిమా, ఆమెని కలిసావా, ఏమన్నా ఆమెని సజెషన్స్ తీసుకున్నావా అనేసి అడిగిందన్నమాట. అందరూ అంటే ప్రెస్ మీట్ వల్ల అడిగారు. ఆమె ఏమని చెప్పిందంటే లేదు నేను కలవలేదు, త్రిషాని మాత్రం నేను కలవలేదు, 96 సినిమా చూసిన. ఆమె ఏమనుకుందంటే ఈ 96 సినిమా చూశాను నేను, కానీ ఏదైతే ఈ సినిమా తీస్తున్నాను జాను దానికి పోలి ఉంటదని నేను అనుకోలేదని అన్నది కదా. అంటే ఆమె త్రిష అనేటువంటిది చాలా అద్భుతంగా నటించింది, కానీ నా యొక్క నటన నేను పూర్తిగా అందులో నిమగ్నమై నటించారని కూడా చెప్పింది కదా. అవును, దీంట్లో అంటే 96 సినిమాలో విజయ్ సేతుపతి త్రిష అద్భుతంగా నటించిండ్రు. అందరూ కూడా సినిమాలో ఏం చెప్పుకుంటున్నారంటే విజయ్ సేతుపతి అందరూ కూడా అదే మ్యాటర్ ని తీసుకొస్తున్నారు. అప్పుడు వెళ్ళినప్పుడు సినిమా కూడా నీకు అయితే అదే సినిమా అంటే అతని పేరే తీసుకున్నట్టున్నారు, కానీ సమంత ఒపీనియన్ ఏంటంటే దీంట్లో పాత్ర ఎక్కువ ఉన్నదంటే త్రిషది. ఇక త్రిష లేకపోతే ఈ సినిమా అనేటువంటి అందమే లేదు ఆ సినిమాకు. ఆ సినిమాకి అంత అందం వచ్చింది, ఆ సినిమా అంతా హిట్ అయిందంటే 96 తమిళ సినిమా, దానికి ప్రధాన కారణం త్రిష కూడా అని ఆమె చెప్పింది కదా. తను మళ్ళీ ఈ సినిమా చూసిన తర్వాత అంటే ట్విట్టర్ లో ఏమని రాసుకుందంటే నేను ఈ సినిమాకి రీమేక్ గా చెయ్యకూడదు అని అనుకుంది, కానీ మన డైరెక్టర్ అంటే దీనికి రీమిక్స్ చెయ్యాలా అనేసి అనుకున్నాడు. అదే డైరెక్టర్ అనుకొని అంటే సమంతని మీరు చేయండి అనేసి అంటే అతనికి అంతగా అంటే పట్టించుకోలేదు, నేను ఇది చెయ్యాలి. కానీ ఎప్పుడైతే దిల్ రాజా ఉన్నాడు కదా, అవును, ఆ దిల్ రాజా డైరెక్టర్ ఆమె రెండోసారి పోయి కలిసినప్పుడు ఆమె ఒప్పుకున్నది అన్నమాట. ఆమె ఒప్పుకున్న తర్వాత ఆమె యొక్క అనుభవం ఏ విధంగా ఉంది కూడా, నేను ఈ సినిమాకు ఒప్పుకోకపోతే నేను చాలా చాలా లాస్ అయిపోయే దాన్నేమని ఆమె యొక్క అనుభవాన్ని చెప్పింది ప్రెస్ లో కదా. ఎట్లా అంటే నేను ఇంత మంచి సినిమా తీసినా కదా, నేను ఒక మంచి చాయిస్ ని మిస్ అయ్యేదాన్ని, మంచి పర్ఫార్మెన్స్ పరంగా కానీ లేకపోతే నా కెరీర్ లో ఒక స్పెషల్ మూవీని నేను దూరం చేసుకునేదాన్ని అనేసి ప్రెస్ మీట్ లో చెప్పింది కదా. అయితే ఇంకొక విషయం కూడా చెప్పింది, ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి ఒక 10-12 సంవత్సరాలు అవుతుంది. అవును, ఇంకా 3-4 ఇయర్స్ లో నేను ఈ ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోవచ్చు లేకుండా ఉండొచ్చు అని కూడా చెప్పింది కదా. ఇంకోటి ఏంటంటే మరి ఎందుకు వెళ్ళిపోతారు అని అంటే ఇండస్ట్రీకి 10 years అవుతుంది. మళ్ళీ అక్కినేని మన నాగ చైతన్య పెళ్లి అయిపోయింది కాబట్టి ఇండస్ట్రీతో పరిచయం ఎక్కువ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నాకు ఫ్యామిలీ కావాలా, ఒక లైఫ్ లో ఫ్యామిలీ కూడా భాగం, దానికోసం ఒక 3-4 years చేయొచ్చు, మళ్ళీ కంటిన్యూ కావచ్చు కాకపోవచ్చు కూడా ఆమె అన్నదన్నమాట. కాబట్టి నా యొక్క పేరు అనేటువంటిది నిలిచి ఉండాలి ఈ సినిమాతో అని ఈ సినిమా నేను చేయడం జరిగిందని చెప్పింది కదా ఆమె. అవును, మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే త్రిష సమంత అంటే ఎవరు బాగా చేశారు అనేసి ఒక క్వశ్చన్ వేస్తే త్రిష లెవెల్లో త్రిష చేసింది, నాకు అనుభవం ఉన్న విధంగా నేను చేసిన అనేసి నటన ఏదైతే ఉందో ఆ నటనను మొత్తం బయటకు తీసి మొత్తం నటించా అని ఆమె చెప్పింది కదా. అంటే త్రిషనేం కాపీ కొట్టలేదు నేను, అసలు అంటే ఎవరు బాగా చేయలేదు అనేసి మాత్రం ఏమీ చెప్పలేను. త్రిష తాను అనుకున్నట్టు తాను నటించింది, నేను త్రిషనేమి కాపీ కొట్టలేదు, నాలో ఉన్నటువంటి నటనను నేను చూపెట్టాను అని అన్నది కదా ఆమె. నేను అంటే ప్రతి ఏ సినిమా చేసినా కూడా ప్రతి సినిమాలో ఇది నా మొదటి సినిమా అని చేసి సినిమా కంటిన్యూ చేస్తుంది అన్నమాట సమంత. అంటే మన ఈగ సినిమా తీసింది. అవును, ఈగ ఆమె ఇంకొక విషయం ఏంటంటే నేను ఎప్పుడైతే సినిమా తీస్తానో ఏదైతే పాత్ర లభిస్తుందో నాకు నేను అందులో సంపూర్ణంగా లీనమై ఆ సినిమాలో పాత్రని నటిస్తాను. మళ్ళా ఏదైతే పాత్ర చేస్తానో అది డబ్బు కోసం చేయను, ఏదైతే నా యొక్క పేరు కోసం చేస్తాను, ఆటోమేటిక్ అవే డబ్బులు వస్తుంటాయని చెప్పింది కదా. అవును, ఇంకొకటి ఏంటంటే రంగస్థలం సినిమాలో కూడా మన సమంత ఉంది కదా. అయితే అంటే ఆ సినిమా తీసేటప్పుడు సమంతకి అసలు సినిమా స్టోరీ ఏంది అనేసి ఏ విషయం కూడా తెలియదు తనకి. అవునా? ఏ విషయం కూడా తెలియదు. ఆ తర్వాత ఓన్లీ తన పాత్ర గురించే తెలుసు, అంటే తను ఏ విధంగా ఆ సినిమాలో నటించాలో అంతే తెలుసు. అంటే డైరెక్టర్ ని అడిగి తెలుసుకుంది అన్నమాట, ఎట్లా నటించాలి, ఎట్లా నా రోల్ అని తెలుసుకున్నది అంతే కదా. కానీ అంత మంచి అంటే అంత కష్టపడ్డా కాబట్టి అంత మంచి సినిమా హిట్ అయింది అనేసి చెప్పింది. అంటే ఆ పాత్రలో నేను లీనమై చేశాను కాబట్టి నాకు అనేక పాత్రలు సినిమాలు లభించాయని అని చెప్పింది కదా. అవును, మళ్ళా శర్వానంద్ గురించి కూడా అంటే ఏమనుకుంటున్నారు మీరు అనేసి
అడిగితే శర్వానంద్ ఈ సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు అనేసి చెప్పింది. మళ్ళా ఈ పర్ఫార్మెన్స్ అనేది ఒక అంటే లవ్ స్టోరీ కాబట్టి ఇద్దరిపైన డిపెండ్ అయి ఉంటాయి, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఈ సినిమాని రన్ చేశారు అన్నమాట. అవును కదా. మళ్ళా శర్వానంద్ కూడా రామ్ పాత్రలో మంచిగా నటించిండ్రు. ఈ రామ్ పాత్రలో శర్వానంద్ తప్ప ఇంకెవరిని కూడా ఊహించుకోలేసి ఆ విధంగా వారిద్దరూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముంగడ వెళ్తూ ఈ సినిమాని ఒక వండర్ఫుల్ లవ్ స్టోరీగా వాళ్ళు చేశారన్నమాట కదా. అవును. మళ్ళా ఇంకోటి ఏంటంటే సినిమా సవాళ్లతోని అంటే ఎట్లా ఉందో సవాళ్లతో ఉంటేనే సినిమా ఆడియన్స్ గుండె లోపల అనేసి అందరికి తెలిసిన విషయమే. మళ్ళీ తర్వాత ఇంకొకటి ఏంటంటే సమంత ఓ బేబీ ఇవన్నీ సినిమాలు కూడా తీసేసింది. మళ్ళా అంటే తనని ఒకరు స్ఫూర్తిగా తీసుకున్నారు. అంటే ఒక యంగ్ హీరోయిన్కి ఒక యంగ్ హీరోయిన్ అంటే కొత్త హీరోయిన్ వస్తున్న ట్రెండ్. అవును. వారు అంటే ఆదర్శంగా తీసుకుంటే మీకు ఇలాంటి మీ యొక్క అనుభూతి ఏమని వాళ్ళు ప్రెస్ వారు సమంతకు అడగడం జరిగింది కదా. అవును. ఈమె అంటే ఐశ్వర్య రాజేష్ తినని స్ఫూర్తిగా తీసుకుంది. అవును, వీళ్ళిద్దరు మన సమంతని స్ఫూర్తిగా తీసుకున్నారు. స్ఫూర్తిగా తీసుకునేసరికి అంటే మీకు ఈ అనుభవం ఎలాంటిది అని అంటే నేను యంగ్ హీరోయిన్ ఇంకొక యంగ్ హీరోయిన్ నన్ను స్ఫూర్తిగా తీసుకుందంటే నాకు చాలా అంటే గర్వంగా ఉంది అనేసి. ప్రదర్శన అంటే చాలా మంచిగా ఉందని, అంటే నేను డబ్బు కోసం చేయడం లేదు, నేను ఒక ప్రదర్శన మంచి ఇండస్ట్రీకి మంచి పేరు తీసుకురావాలి, నా యొక్క పేరు కోసం చేస్తున్నానని చెప్పింది ఆమె. అవును. మళ్ళా మంచి పర్ఫార్మెన్స్ అని పేరు వచ్చాక మంచి అంటే పాత్రలు ఎట్లెట్లా ఉండాలా అనేటువంటిది కంటిన్యూ అవుతుంది అన్నాడు. మళ్ళా ఇంతకు ముందు ఇంకొక అంటే 2-3 సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళిపోతారు అనేసి చెప్పింది అన్నమాట. అంటే మీ నాగ చైతన్య గారు ఏమన్నా అన్నారా అని ప్రెస్ వాళ్ళు అన్నమాట. అయితే ఆమె చెప్పింది ప్రెస్ అంటే ఎవరేమనలేదు, నా కుటుంబం కూడా ఒక బాధ్యత కాబట్టి ఆ కుటుంబంని నేను చూసుకోవాలి కాబట్టి ఉండొచ్చు అంటే 3-4 ఇయర్ తర్వాత ఉండొచ్చు లేక ఉండకపోవచ్చు కూడా అని ఆమె చెప్పింది అనమాట. ఇంకో విషయం కూడా అడిగింది గుర్తా, మరి ఈ సినిమా ఉంది, ఈ సినిమాలో మళ్ళీ నాగ చైతన్య ఉన్నాడు కదా, ఆ నాగ చైతన్య ఈ సినిమాకి ఏమన్నా ఎలాంటి సపోర్ట్ చేసిందని అడిగింది అన్నమాట. అంటే ఎలాంటి సపోర్ట్ చేసిండ్రు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కదా, ఎలాంటి సపోర్ట్ చేసిండ్రు అనేసి అంటే చైతన్య గారు 10 సంవత్సరాల నుంచి ఒకరికొకరు మంచి అంటే ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నాం, అన్ని విషయాల్లో కూడా నాకు సపోర్ట్ చేస్తారు తను. మళ్ళా ఈ 96 సినిమాని కూడా మేము ఇద్దరం కలిసి చేసినాం అంటే కలిసి చూసినాము అనేసి చెప్పింది. అంటే ఏ విషయంలో ఉన్నా నా యొక్క అనుభూతులను తనతో పంచుకుంటాను, తన యొక్క అనుభూతులు ఏమైనాయో నాతో పంచుకుంటానని మేమిద్దరం పాల నీళ్ళలా కలిసి ఉంటామని ఆమె చెప్పింది. నిజంగా చెప్పింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంటే ఈ సినిమా చూసిన తర్వాత రీమేక్ గురించి ఏమన్నా అన్నారా మరి అనేసి అంటే ఫస్టే అనుకున్నారు కదా వాళ్ళు ఈ రీమేక్ చేయకూడదు అనేసి. కానీ ఆ సినిమా విడుదలైన తర్వాత దాన్ని కొంచెం అంటే ట్రైలర్లు టీజర్లు విడుదల అయిపోయిన తర్వాత ఇక కొంచెం మంచి అభిప్రాయం వచ్చింది. అంటే ఇటువంటి సినిమాని చేయకపోతే నేను ఒక మంచి చాయిస్ ని మిస్ అయ్యేదాన్ని అనిపించింది అనమాట. అట్లా అంటే లవ్ స్టోరీ అనేటువంటిది ప్రతి సినిమాలో ఉంటది, కానీ లవ్ స్టోరీ ఈ సినిమాలో అనేటువంటిది చాలా డిఫరెంట్ యాంగిల్ లో చూపెట్టాడు మన దర్శకుడు. వెబ్ సిరీస్ లో ఏదైనా సర్ప్రైజ్ ఉందా అంటే ఇప్పుడు ఏదైనా ఒక సర్ప్రైజ్ ఉందా ఈ సినిమాలో అనేసి అంటే ఉండొచ్చు అనేసి చెప్పింది. మొత్తం ఈ సినిమా మొత్తం మ్యాజిక్ తో చేసినాం, సర్ప్రైజ్ అనేటువంటిది ఉండొచ్చని చెప్పింది అనమాట. ఈ సినిమా అనేటువంటిది యూత్ కే కాకుండా మొత్తం అందరికి సినిమా అనేటువంటిది కనెక్ట్ అవుతుంది, నచ్చుతుందని కూడా ఆమె చెప్పడం జరిగింది కదా. అంటే ఈ విధంగా మాట్లాడిండ్రు ప్రెస్ మీట్ తో సమంత గారు. అంటే తన ఒపీనియన్ అంటే దీంట్లో సినిమా గురించే కాదు తన రియల్ లైఫ్ లో జరిగిన అనుభవాలని కూడా ప్రెస్ మీట్ వాళ్ళకి చెప్పేసింది అన్నమాట. ఏమంటే దాచుకోకుండా హృదయపూర్వకంగా ఆమె అంటే ఏమి అంటే తనలో ఉన్నటువంటి అనుభవాల్ని పూర్తిగా మన ప్రెస్ మీట్ తో వారు పంచుకోవడం జరిగింది కదా మన సమంత. నిజంగా శర్వానంద్ వీరిద్దరు కూడా ఈ సినిమాకి బాగానే సపోర్ట్ చేసిండ్రు అనేసి అంటే ఆమె చెప్పే విధానం బట్టి మనకు తెలుస్తుంది. అంటే ఒక సినిమా తీస్తున్నామంటే ఒకరి పాత్ర ఒకరు మంచి చేస్తే ఇంకోరు కూడా మంచి చేయాలి కాబట్టి చేయాలి. అంటే ఇద్దరు మంచి చేశారంటే ఈ సినిమా అనేటువంటిది ఏకదమ్ హీట్ గా ఉంటుందని ఆమె కూడా చెప్పడం జరిగింది అన్న. మేము ఇద్దరం కూడా ఒకరిని ఒకరు అండర్స్టాండ్ చేసుకుంటూ మంచిగా మా యొక్క సందేహాలను డైరెక్టర్ తో తీర్చుకుంటూ ఈ సినిమాని రన్ చేసినాం. ఈ సినిమా అనేటువంటి ఏకదమ్ గా ఉంటుందని చెప్పింది కదా. నిజంగా ఈ సినిమా మాత్రం అంటే భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా పైన.
ఆహా, మా ముచ్చట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరే మరి మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.